ప్రభువులలో పాల్పొందడానికి పూర్వము మనం వాక్యం చూసుకుంటాం. వాక్య ధ్యానంలో దేవుడు మనతో మాట్లాడిన కొలది, దేవుడు మనలను సంధించిన కొలది, దేవుడు మనలను సరి చేసిన కొలది మనం సరి చేయబడుతూ ప్రభువులలో పాల్పొందే ప్రయత్నం చేస్తాం. చూడండి, ప్రభువులలో పాల్పొందగా గమనించిన అందరూ ఇంటి వైపు చూడండి. వాక్యము మనతో మాట్లాడినప్పుడు మన హృదయములు మండుచుండాలంట. వాక్యం చెప్తుంది కదా, అమ్మాయి మార్గంలో వెళ్తాం, మన హృదయంలో మండుచుండలేదా అంట. మనకి మండుతున్నాయా? వాక్యము విన్నప్పుడు మన హృదయం మండుతుందా, లేక ఆకలితో కడుపు మండుతుందా? సమయం అయిపోయింది కాబట్టి 6 పాటలు పాడారు, అయినా కూడా సమయం అయినా చూడండి, ప్రభు మనల్ని నడిపించుకున్నది. ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుంటాం. ఒకవేళ ఏదైనా ఒక వచనం ద్వారానో దేవుని మాట ద్వారానో దేవుడు మనకు చూపిస్తున్నట్లయితే మనల్ని సరి చేసుకోనమని, సరిదిద్దుకొనమని, ఆయనకు ఆటంకకరమైనది ఏదైనా మనలో ఉన్నదని ప్రభు చూపిస్తున్నట్లయితే దయచేసి ఇప్పుడే ఇక్కడే దాన్ని మనం విడిచిపెట్టి ఒక తీర్మానం చేసుకుని, నూతనమైన తీర్మానంతో కదా దేవుని యొక్క సన్నిధానంలో మనం సరి చేసుకున్న వారమై ప్రభువులో పాల్పొందుతాం. ప్రభువులో పాల్పొందడం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది, మనందరికీ తెలుసు. అయినా కూడా మరొకసారి నేను చెప్తాను. ప్రతి ఆదివారంలో మనం చదువుకుంటాము మాటలు, కానీ మనం కొన్నిసార్లు దానిపైన ధ్యానం ఉంచాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం తీయకల్లా వినండి, చాలు వినండి, సరిపోతుంది. మనందరికీ తెలిసినవే కదా. మొదటి కొరింథీ 11వ అధ్యాయం 28వ వచనం, 29, 20, 30, 31 వరకు మనం చదువుతూ ఉంటాం. యాక్చువల్లీ 23 నుండి 32 వరకు ప్రతి ఆదివారంలో మనం దాని గురించి ధ్యానం చేస్తుంటాం. అక్కడ ముఖ్యమైన 3 సంగతులు రాయబడి ఉన్నాయి. ముఖ్యమైన 3 సంగతులు అక్కడ రాయబడి ఉన్నాయి. ఏమిటి తెలుసా? మొదటిది, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయడని చెప్పాను అని. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి కదా. నన్ను ఏమని జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన దేవాది దేవుడని, ఆయన మనల్ని శాశ్వత ప్రేమతో ప్రేమించినాడని, ఆయన ప్రేమను వెల్లడిపరిచిన కొరకు ఈ లోకానికి మానవుడుగా వచ్చినాడని, మనలను మన పాపం నుండి విడిపించిన కొరకు, శాపం నుండి విడిపించిన కొరకు తన్ను తాను బలిగా అర్పించుకున్నాడని, ఆయన కార్చిన ప్రశస్తమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన రక్తము ద్వారా మనలను నీతిమంతులుగా చేశాడని, పరిశుద్ధులుగా చేశాడని జ్ఞాపకం చేసుకోవాలి. నన్ను జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభువా అట్లా అనుకుంటే సరిపోదు, అందుకే అది జ్ఞాపకం చేసుకుంటారు. చాలా మంది అట్లా చేస్తారు కదా, అంటారు. దాని అర్థం ఏదో నాకు కూడా తెలియదు కదా. నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకే దీనిని చేయడని చెప్పాడు కదా. ఏమని జ్ఞాపకం చేసుకోవాలి? ప్రభువైన యేసుక్రీస్తు వారు నా కొరకు ఈ లోకానికి మానవుడిగా వచ్చినాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు, నా కొరకు రక్తం కార్చాడు, ఆ రక్తం ద్వారా నన్ను కడిగి శుద్ధులుగా చేశాడు. ఇప్పుడు నన్ను పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, నిర్ధారితులుగా చేసినాడు. ఆయన తన కుమారుడుగా చేసి తన స్వకీయ సంపాద్యముగా చేసుకుని తన సంఘంలో చేర్చినాడు. అది జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటిది. రెండవది ఏంటి తెలుసా? 28వ వచనం, కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోలేను, అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగలేను. ఏం చేయాలట? ఆ పాత్రలోని తినాలి, ఆ రొట్టెని తిని ఆ పాత్రలో తాగాల. ఎప్పుడు తాగాలి? మనం పరీక్షించుకున్న తర్వాత తాగాలి. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోలేను, తను తాను పరీక్షించుకోకుండా ఆ ప్రభువులో పాల్పొందకూడదు. ఏమైనా పరీక్షించుకోవాలి? చాలా మంది ఏమైనా పరీక్షించుకో, ప్రభువా నేను పాపిని, నేను దుమ్మిని కదా, మట్టిని, పురుగుని కదా, ఇట్లా అది పరీక్షించుకోవడం కాదు. మనం తగ్గించుకోవడం, దేవుని హెచ్చించడం మంచిదే, కానీ పరీక్షించుకుంటా అంటే అది కాదు కదా. పరీక్షించుకుంటా అంటే ఏమిటి? ఏమైనా పరీక్షించుకోవాలి? జాగ్రత్తగా గమనించండి. మనము రక్షించబడిన ఆ ప్రారంభ దినాలు ఉన్నాయి చూసారు, రక్షించబడిన ఆ తొలిటి దినాలలో దేవుడు మనల్ని ఏ విధంగా తన రక్తము చేత కడిగి శుద్ధిగా చేసి, పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, నిష్కలంకులుగా, నిందారహితులుగా కదా, ఎటువంటి కల్మషము లేనటువంటి వారుగా ఆయన తన సన్నిధిలో చేరుస్తూ వచ్చాడు. ఆ దినాన మనం ఎటువంటి పరిశుద్ధత కలిగి ఉన్నామో ఈ రోజున కూడా మనం అలానే ఉన్నామా లేదా? అటువంటి పరిశుద్ధతను కలిగి ఉన్నామా లేదా?
అటువంటి నిందారహితులుగా జీవిస్తున్నాము లేదా, లేక ఇహలోక మాలిన్యం ఏమైనా మనం అంటి మనము అపవిత్రులమైపోయినామేమో, చేదైనా వేరు ఏదైనా మలిచి మనము అపవిత్రులమైపోయినామేమో అని జ్ఞాపకం చేసుకోవాలి, అని పరీక్ష చేసుకోవాలి. ప్రభు సన్నిధిలో మనం పరీక్షించుకోవడం అంటే ఏదో యాంత్రికంగా లేక అలవాటు ప్రకారంగా ప్రభా నేను పాపిని నన్ను క్షమించు, ఏమైనా చేసిన పాపాలు అన్నీ అడిగే ప్రభా అంటే సరిపోతుందా కదా? అలా సరిపోతుందా? కాదు. ప్రభు చెప్తున్నాడు, నీ పాపములకి నన్నిటిని జ్ఞాపకం చేసుకొని అని చెప్తాడు. నీ పాపములను తూర్పునకు పడవని ఎంత దూరమో అంత దూరం పడేశాడు. తన వీపు వెనుక వేసుకున్నా అంట కదా. ఈ వెనుక ఏముంది? చెట్లు ఉన్నాయి కదా, అక్కడ ఏం పనికొచ్చేది ఏం లేదు. కాబట్టి ఆ వెనక ప్రాంతాలు పడేసినాడు. ఆ వాటిని జ్ఞాపకం చేసుకో, నీ పాపలకి ఎన్నటికీ నీ జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువే చెప్తున్నాడు కదా. మరలా నేను పాపిని అని చెప్పడం ప్రయోజనం ఏమిటి? పాపిగానే ఉండిపోవాలనుకుంటున్నామా? కాదు కదా. దేవుడు మనల్ని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిందారహితులుగా ఉండాలనుకుంటున్నాడే. ఈ దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు కదా, దేవుని నామం పెట్టబడి నా ప్రజలు అని దేవుడు చెప్పుకోవాలనుకుంటున్నాడు కదా. మరి మనం ఇంకా ప్రభా నేను పాపిని చెప్పడం అర్థమేంటి? ఎందుకు ఇంకా మనం పాపిగానే ఉండాలనుకుంటున్నాం? కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకోవాలి. అలా వచ్చేసి ఆరోగ్యం తిరిగి ఆ పాత్రలో తాగాలి. ఇది రెండవది. మూడవది ఉంది. అది మూడవది అనుభూతి పెద్దగా చదవము, పట్టించుకోము. 32 వచనంలో ఉంటుంది చూడండి. అక్కడ అత్యకల మీరు తర్వాత చదువుకోండి, జాగ్రత్తగా వినండి సార్. 32 ఏంటి చదువు, ఇప్పుడు చదువు. 11 అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11 అధ్యాయం 32 వచ్చింది. 31 కూడా చదువుతాం. 31 అయితే మనలను మనమే విమర్శించుకుని నేడా తీర్పు పొందకపోదుము. చాలు. మూడవది ఏమిటి తెలుసా? మనలను మనము విమర్శించుకున్నాం. తెలుగులో విమర్శించుకుంటానుంది. విమర్శించుకుంటా అనేది మనకు సరైన అర్థం ఇవ్వట్లేదు. కానీ ఇంగ్లీష్లో ఏమైనా రాయబడి తెలుసా? ఇఫ్ వి జడ్జ్ అవర్ సెల్ఫ్, మనల్ని మనము తీర్పు తీర్చుకునే నేడ అంటే ఏమిటి? మనం పరీక్షించుకున్నాం కదా. పరీక్షించుకున్న తర్వాత ఏం చేయాలా? పరీక్షించుకున్నాం. నేను పాపినే తెలిసింది, నేను తప్పు చేశాను, అబద్ధం చేశాను, మోసం చేశాను, దొంగతనం చేశాను, నేను అపవిత్రపరచబడినాను అని తెలిసింది. పరీక్షించుకున్న తర్వాత ఏం చేయాలా? సరి చేసుకోవాలి కదా. మనము తీర్పు తీర్చుకోవాలి. ఏమని? సపోజ్ ఉదాహరణకు ఇప్పుడు నేను చొక్కా వేసుకున్నాను. మార్నింగ్ వేసుకున్న తర్వాత చొక్కా చూస్తే ఇక్కడ ఏదో పెద్ద ఇంకు మచ్చ ఏదో అంటింది. ఇది పెద్ద మచ్చ ఉంది, డాగ్ ఉంది, నల్లగా కనపడుతుంది, చిరాకు కనిపిస్తుంది. ఏం చేయాలని నేను? అరే మచ్చ ఉండనీలే, ఏమవుతుందిలే అని ఉండలేలా కదా. దాన్ని శుభ్రం చేసుకోవాలి. ఒక శుభ్రం అవ్వకపోతే దాన్ని తీసి వేరే తీసుకోవాలి కదా. అది యాక్షన్, అది విమర్శించుకుంటా, అది తీర్పు తీర్చుకుంటా. తీర్పు తీర్చడం అంటే ఈ షర్ట్ తీసేసి వేరే తీసుకో, బాగలేదు కదా. ఎందుకంటే ఇది తెల్ల చొక్కా వేసుకొని అందరికీ ప్రైజ్లాడు చెప్తే మచ్చ కనబడకూడదు, మనం చెప్పే ప్రైజ్లాడు కనబడాలి కదా. తీర్పు తీర్చుకున్నట్టు అంటే మన జీవితంలో మనం పరీక్షించుకున్న తర్వాత దేవునికి అంగీకారం కానిది, దేవునికి ఇష్టం లేనిది మన జీవితంలో ఏదైనా ఉన్నట్లయితే అది మనం తీసివేసుకోవాలి. ఫస్ట్ జడ్జి తీర్పు ఇచ్చినప్పుడు ఏం చేస్తాడు? నువ్వు దోషిగా నిరూపణ అయింది కాబట్టి నీకు 6 నెలల జైలు శిక్ష, సంవత్సరం జైలు శిక్ష, లేదా 10 సంవత్సరాల జైలు శిక్ష తీర్పు తీస్తాడు. మనం తీర్పు తీర్చుకోవాలి. తప్పు చేయకూడదు కానీ చేసాం, అబద్ధం చెప్పకూడదు, అబద్ధం చెప్పాం, మోసం చేయకూడదు, మోసం చేసాం. ఏం చేయాలా? పోనీలే పాపం కదా, రవికుమార్ చాలా మంచోడు, 1-2 అబద్ధాలు చెప్తే ఏమవుతుందిలే అంటాడు దేవుడు. అంటాడా? అన్నాడు. ఏమంది వాడు తెలుసా? లోకముతో పాటు మీరు తీర్పు తీర్చబడకున్నట్లు. చూడండి మాట చదవండి. 32 మనము తీర్పు పొందినట్ల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగుకున్నట్లు ప్రభు చేత శిక్షించబడుచున్నాం కదా. ప్రభు చేత శిక్షించబడతాం లోకంతో పాటు. కాబట్టి మనం చేయవలసిన మూడవది ఏంటంటే మనల్ని మనమే విమర్శించుకోవాలి, మనల్ని మనమే తీర్పు తెచ్చుకోవాలి, మనల్ని మనమే సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. ఆ విధంగా చేటుకు మనకు దేవుడు సాయం చేయాలి కాక 3 సంగతులు చూస్తాం. మొదటి దినాన్ని జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పాను. రెండవది మర్చిపోయినారా? అది తన పరీక్ష, మనమే పరీక్షించుకోవాలి. మూడవది మనం విమర్శించుకుంటాం కదా. ఆ విధంగా చేసుకుని రూపంలో అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలో త్రాగాలని వాక్యం. అలా చేసి ప్రభులో పాల్గొని ప్రభు మనకు సాయం చేయాలి కాక
ఇప్పుడు బలవర్తమానంలోకి వెళ్తాం. ఇప్పటి వరకు కేవలం ఉపోద్ఘాతం మాత్రమే, ప్రభు బలిలో పాల్గొనే ఉపోద్ఘాతం. ఇప్పుడు వర్తమానం త్వరగా ముగించేస్తాను. బ్రదర్ నాకేం చెప్పారంటే 1:32 వరకు ముగించినా పర్లేదు అన్నాడు. ఓకేనా? ఇంకా త్వరగా ముగించుకుంటాను. జల్దీ అయిపోతే అవ్వకూడదమ్మా, అంతేనా? త్వరగా ముగించేస్తాం, ఎక్కువ సమయం తీసుకోను. కానీ ఇక్కడ ఉండే సమయం మాత్రం వాక్యమునకు అత్యంత ప్రాముఖ్యతనివ్వాల్సిందిగా. వాక్యం వినకుండా ఇక్కడి నుంచి ఏ తీర్మానము చేసుకోనకుండా దయచేసి మీరు బయటికి వెళ్ళిపోవద్దు. ఏ తీర్మానం చేసుకోనకుండా, మనం సరి చేసుకోనకుండా, ప్రార్థించకుండా, ప్రభువుల్లో పాల్పొందకుండా, మన జీవితంలో చక్క చేసుకోనకుండా ఇక్కడి నుంచి దయచేసి బయటికి వెళ్ళిపోద్దు. ఎందుకంటే ఏమో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కదా. రోడ్డు మీద వెళ్తుంటే, బస్సులో వెళ్తుంటే ఒక టిప్పర్ వచ్చి దాని మీద ఉన్న కంకర దీని మీద పడి దాని నుంచి 10 మంది 19 మంది కదా ఆ కంకర కింద ఇరుక్కుపోయినారు. తెలియదు ఏం జరుగుతుందో, ఎప్పుడేం జరుగుతుందో తెలియదు కదా. అర్థమవుతుందా? సహోదరుడా, సహోదరి, మనకు శాశ్వత కాలం నివసించే అవకాశం లేదు ఇక్కడ. ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. మన ప్రభువు రాకడ కూడా అత్యంత సమయం కాబట్టి మిమ్మల్ని అందరూ కూడా మిక్కిలి వినముగా బ్రతుకులాడుతున్నాం. చేతుల్లో జోడించి ప్రభు బలలో పాలు పొందకుండా, మనం ఏ తీర్మానం చేసుకోకుండా, మనం సరి చేసుకోకుండా ఇక్కడి నుంచి ఎవరు వెళ్ళిపోవద్దు. రండి వాక్యం చదువుతాం. యూదా రాసిన పత్రిక యూదా పత్రిక ప్రకటన గ్రంథం ముందు ఉంటుంది. యూదా పత్రిక ప్రకటన గ్రంథం ముందు ఉంటుంది చూడండి. యూదా పత్రిక 20, 21, 22 వచనాలు. ఇక్కడ చాలా వచనాలు కలిపి ఉన్నాయి అంటే మనం చదవం. కానీ యూదా పత్రిక 20, 21 కలిసి చదువుతాం. అందరు కలిసి చదువుతాం. అందరు కలిసి చదువుకుంటాం. 20, 21. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకునుండుడి. చిన్న ప్రార్థన చేస్తామా? ప్రభు సాయం కొరకు, ప్రభు మనతో మాట్లాడినట్లుగా, ఆయన స్వరము మనకు వినపడినట్లుగా, మనం సరి చేసుకున్నట్లుగా, లేక ఆయన వాక్యంకు లోబడినట్లుగా చేయమని ఒక చిన్న ప్రార్థిస్తాం. కళ్ళు మూసుకోనండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవా, మీ కృపకే కనికరంకే ఉండాలి. నీ ప్రజలందరూ నిన్ను ఆరాధించగలిగినారు. తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభుల్లో పాల్పుత్రుగాను లేకుండా కొన్ని మాటలు చదువుకున్నాం. దేవా తండ్రి, ఈ మాటలు మాకు అర్థమవునట్టుగా చేయండి. దేవా తండ్రి, ఏదైనా ఒక తీర్మానం చేసుకున్నట్లు, మమ్మల్ని మేము పరీక్షించుకున్నట్లు, దేవా తండ్రి మమ్మల్ని సరి చేసుకున్నట్లు, దేవా తండ్రి మీ యొక్క తండ్రి వాక్యం చేత ఉపయోగపడేటప్పుడు సహాయపడి ప్రార్థిస్తూ, యోగ్యంగా నిబల్లో పాల్పొందుటకు సహాయపడమని మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ప్రాణం పెట్టినాడని, ఆయన చనిపోయి పాతిపెట్టబడి 3వ దినాన తిరిగి లేచినని మనందరికీ తెలుసా తెలీదా? చెప్పండి. తెలీదా? అందరికీ తెలుసా? కొంతమందికి తెలుసా? అందరికీ తెలుసు కదా. ఆయన చనిపోయి పాతిపెట్టినట్టు తెలిసాడు, కానీ మీరు 3వ దినం తిరిగి లేచాడని తెలియదా? అది కూడా తెలుసు కదా. ఎందుకు చనిపోయినాడు, ఎందుకు పాతిపెట్టబడ్డాడు, ఎందుకు తిరిగి లేచాడు, అది తెలుసుకోవడం ప్రాముఖ్యం. ఎందుకు? వై? ఎందుకంటే తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, చదవండి అదే అధ్యాయం 24 వచనం. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి చాలు. ఎందుకు ఆయన చనిపోయి పాతిపెట్టబడి 3వ దినం తిరిగి లేచాడంటే ఆన్సర్ ఇక్కడ ఉంది. తొట్టిల్లకుండా మనను కాపాడుటకు. అంటే తొట్టిల్లుట అంటే ఏంటి? తొట్టిల్లు అంటే ఇప్పుడంటే అంత మనకి సిమెంట్ రోడ్లు వచ్చినాయి, కానీ పూర్వం ఇట్లా మట్టి రోడ్లు ఉండేవి. పోతుంటే ఇట్లా కాలు రాళ్ళకు తగులుకొని ఆ కాలు గోరి విరిగిపోయి రక్తం కారి ఒక 10-15 రోజుల పాటు దాంతో బాధపడుతుంది. అట్లా కింద పడిపోవడం కదా, ఏదైనా తాకి కింద పడిపోవడం, చక్కెర వచ్చినట్టు అవుతాం కదా. అది కాదు ఈ తొట్టిల్లుట. అట్లాంటిదే, కానీ ఆత్మీయ జీవితంలో తొట్టిల్లిపోకుండా కదా. ఈరోజు చక్కగా ఆరాధన చేసి, ప్రభా నీ కృపకై స్తోత్రం అని చెప్పి మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ సాధారణమైన మానవ జీవితం, చుట్టా వీడి సీరియల్ తాగుతూ, లోకలకు వెళ్తూ, సినిమాలు చూస్తూ, షికార్లకు వెళ్తూ, అలా తొట్టిల్లిపోకుండా మిమ్మలను కాపాడుట కొరకు శక్తిమంతుడైనటువంటి ఆ దేవుడు తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిలబెట్టుట కొరకు ఆయన తన ప్రాణం అర్పించాడు.
ఆయన చనిపోయి పాతి పెట్టబడి 3వ దినాన తిరిగి లేచాడు. అర్థం చేసుకుంటున్నారా? ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఒకసారి చేయి పైకెత్తాను, మరలా చెప్తాను. కానీ అర్థం కాకుండా వాక్యము చేత ఒప్పింపబడకుండా ఇక్కడి నుంచి దయచేసి ఎవరు వెళ్ళిపోవద్దు. మిమ్మల్ని తొట్టిల్లకుండా కాపాడుటకును మరలా తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిలబెట్టుటకును ఆయన తన ప్రాణం అర్పించాడు. ఆయన తన రక్తాన్ని కార్చాడు. నిన్ను నన్ను తన కుమారులుగా, తన కుమార్తెలుగా చేసుకున్నాడు. తన స్వకీయ సంపాద్యంగా చేసుకున్నాడు. ప్రియమైన సహోదరి, నిన్ను నన్ను తన పిల్లలుగా చేసుకున్నట్టు కొరకు ఆయన చెల్లించినటువంటి క్రయధనం ఎంతో గొప్పది. గొప్ప క్రయధనం. తన ప్రాణమే ఇచ్చేశాడు కదా. యవ్వనస్తుడు 32 సంవత్సరాలు, ఆయనకి 33.5 సంవత్సరాల వయసులో ఆయన తన ప్రాణం ఇచ్చాడు. తన యవ్వన రక్తాన్ని కదా, నీ కొరకు నా కొరకు. ఆ రక్తము చేత మనం కడుగుబడినాం. ఆ రక్తం చేత విడుదల చేయబడిన, విమోచించబడిన, ఇక్కడ తన ఇంట్లో చేర్చబడినాం. తన పిల్లలుగా వీరు నా ప్రజలు, ఎల్షద్దాయి సంఘంలో ఉన్నటువంటి ఈ సంఘ వీరందరూ నా ప్రజలు అని దేవాదేవుడు చెప్పుకుంటున్నాడు. ఎంత గొప్ప బాధ్యత, ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప భాగ్యం. బాధ్యత కాదు, భాగ్యం. అటువంటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చినాడు. ప్రియమైన సహోదరి, మనల్ని తొట్టిల్లకుండా కాపాడుటకు ఆయన మహిమ ఎదుట ఆనందంతో నిలబెట్టుటకు ఆయన తన ప్రాణం అర్పించాడు. అటువంటి గొప్ప దేవుడు మన కొరకు ఒక బాధ్యత అర్పించాడు. ఏంటి తెలుసా? మిమ్మల్ని మీరు కాచుకునుడి. చదవండి, ఇప్పుడు చదవండి 21వ అధ్యాయం చివరి భాగం. 21 చివరి భాగం. దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకునుండి. చూడండి, ఆయన చేయాల్సినంతా చేసేసాడు కదా. ఆయన ప్రాణం అర్పించాడు, అరగతంతో మనం కడిగాడు, శుద్ధులుగా చేశాడు, సంఘం ఇచ్చాడు, సహవాసం ఇచ్చాడు, అన్నీ చేసేసాడు. ఇప్పుడు ఏం చేయాలట? మీరు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకుని ఉండాలి. జాగ్రత్తగా కాపాడుకోండి, పడిపోకుండా కాపాడుకోండి, తట్టుపోకుండా కాపాడుకోండి, ఇక బయటికి వెళ్ళిపోకుండా దేవుని ప్రేమతో నిలిచి ఉండటం కొరకు మీరు ప్రయత్నం చేయాలి. ప్రేమ సహోదరి కదా. ఇక్కడ మిమ్మల్ని మీరు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకుని నుండి అంటాడు. సరే, ఇప్పుడు మరలా చదువుతాం. 20-21. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టచ్చు. చాలా ఇన్ఫర్మేషన్ ఉంది కదా, మనకు అర్థం కాలే కదా. సరళమైన మాటల్లో చెప్పుకుందామా? అక్కడ ఏమంటాడంటే మిమ్మల్ని మీరు కట్టుకొనిచ్చు అంటాడు. మిమ్మల్ని మీరు ఇంత పెద్ద మందిరం కట్టారు కదా, చూడండి ఎంత బాగుందో కదా. లేదు పోయినసారి అక్కడ పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉండేటప్పుడు చూస్తే ఇట్లా ఉంది కదా, టేబుల్ సరిగ్గా లేదు కదా, పైన వాక్యాలు లేవు, అంతా ఏదో పక్క టెంట్ హౌస్ సామాన్లు ఉన్నాయి కదా, కూర్చోడానికి సరిగా ఉండేది కాదు. అటువంటి స్థలం నుండి కదా సియోనుకు నడిపించాడు కదా. ఎంత గొప్ప మందిరం దేవుడు మనకి ఇచ్చాడు. ఇది మీది కదా, ఇది మీది, మీ సొంతం కదా. మీరే దేవుని ప్రజలు కదా, దేవుని పిల్లలు కదా. దేవుడు మీ కొరకు ఎంత గొప్ప మందిరం కట్టాడు కదా. మందిరం కట్టడం మాత్రమే కాదు, ఏం చెప్తారు తెలుసా? మిమ్మల్ని మీరు కూడా కట్టుకునండి. చూడండి, మిమ్మల్ని మీరు, ప్రియులారా, మీరు విశ్వసించి అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనొచ్చు. ఇప్పుడు దాకా మందిరాన్ని కట్టారు, చాలా సరిపోయింది కదా. మంచి టేబుల్ వచ్చింది, చాలా బాగుంది కదా. మంచిగా మైక్ సెట్లు అటువంటి అవి కూడా వస్తాయి కదా. ఫ్యాన్లు ఉన్నాయి. ఒకప్పుడు అయితే పోయినసారి వచ్చినప్పుడు ఫ్యాన్లు ఏం లేవు కదా, అన్నీ ఉన్నాయి. మంచి కడుతున్నారు, బాగుంది. కానీ అదొకటి సరిపోదు. ఏం చేయాలంట? మిమ్మల్ని మీరు కట్టుకో. సహోదరి, మిమ్మల్ని మీరు సరిగ్గా కట్టకపోయినట్లయితే అది కూలిపోతుందంట. ఒక చోట రాయబడింది తెలుసా? ఒక నక్క దాని మీద ఎగిరినట్లయితే, చదవండి నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం మొదటి 2-3 వచ్చిన చదవండి. 1, 2, 3 చదవండి ఎవరైనా. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం. విని సన్బల్లటు మిగులు కోపగించి ఉండి వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్టయినా వారి రాతి కూడా చూసారా ఎట్లా హేళన చేస్తూ ఉన్నారు. ఎట్లా హేళన చేస్తారు. మీరు ఎంతో ప్రార్థన చేసి, ఎంతో విశ్వాసంతో, పెద్దలైనటువంటి వారు ఎంతో క్రయం చెల్లించి, వారి సమర్పణతో ఎంతో కష్టపడి ఈ మందిరాన్ని కడితే
హేళన చేసేవారు ఏం చేస్తున్నారు తెలుసా? ఒక నక్క దానికి ఎగిరినట్లయితే ఈ కట్టడం అంతా పడిపోతుంది. ఒక నక్క ఎగిరి, ఇక్కడ నక్కలు లేకపోవచ్చు, కుక్కలు అయితే ఉన్నాయి కదా కదా కుక్క ఎగిరిందంటే పడిపోతుందని హేళన చేస్తాం. అటువంటి హేళన చేసేవారి కొరకు ఏం చేయాలంటే మిమ్మల్ని మీరు కట్టుకోండి. హేళన చేసేవారు హేళన చేయకున్నట్లు. వాళ్ళందరూ కూడా ఎక్కడో బయట వాళ్ళు ఎవరు కాదు, మనకు తెలిసిన వాళ్ళే కదా. వీళ్ళందరూ కూడా ఈ సన్బల్లెట్ ఎవరు? వారితో పాటు ఉన్నవాడే. ఈ టోబియా ఎవరు? వారితో పాటు ఉన్నవాడే, వాడికి బంధువే కదా. అటువంటి వారు ఈ సన్బల్లెట్, టోబియా వీరందరూ వచ్చి హేళన చేస్తారు. ఏమంటారు? ఒక నక్క ఎగిరినట్టయితే మీరు కట్టుతున్నంత కింద పడిపోతుంది, మీరు ఒక్క దినమనే ముగించుదురా. చూడండి ఏమంటే, దుర్బలులైన ఈ యూదులు ఏమి చేదురు. దుర్బలులు, ఎటువంటి బలం లేదు వారికి, ఎటువంటి ఆధిక్యత లేదు వారికి, ఎటువంటి ఐశ్వర్యం లేదు, వారి డబ్బు లేదు, ఎటువంటి సహాయము అందనటువంటి దుర్బలైనటువంటి మీరు ఏం చేస్తారు? ఏం చేయగలుగుతారు? ఏమంటారు చూడండి సన్బల్లెట్, దుర్బలులైన వీరు యూదులు ఏమి చేయగలరు? ఏం చేదురు? తమంతట తామే పని ముగిద్దురా. వారంతా వాళ్ళే చేసేస్తారా? వాళ్ళే కట్టేసుకుంటారా? చూడు, బలులు అర్పించి బలపరుచుకుందిరా. ఒక్క దినమందే ముగించేస్తారా? ఇంత త్వరగా కట్టేసుకుంటారా? చూడు, కాల్చబడిన చెత్తలు, కుప్పలుగా పడిన రాళ్ళు మరలా బలమైన వారిగా చేస్తారా? అంత కూలిపోయినట్టుంది కదా, చెడిపోయినట్టుంది కదా, పాతబడిపోయినటువంటి ఎందుకు మరుగుపడిపోయినటువంటి స్థలంలో ఉన్నటువంటి మీరు కొత్తది కట్టగలుగుతారా? చూడండి, మరి వాళ్ళు రాళ్ళు బలమైనగా చేయగలుగుతారా? మరియు అమ్మోనుడైన టోబియా అతని ఎద్దుండి వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్టయినా వారి రాతి గోడ పడిపో. ఎంత హేళన చేస్తా ఉన్నారు, హేళన చేసేవాళ్ళు ఎవరైతే మనకు కోపం వచ్చి ఏం చేస్తాం? నీ సంగతి చెప్తారు రానగని ఏం తెలుసు కానీ కోపడతాం. వాక్యం ఏం చెప్తుంది తెలుసా? వాళ్ళు కోపపడొచ్చు కానీ మనం కోపపడకూడదు. ఏం చేయాలి? ఏం చేయాలా? అతను చెప్తున్నాడే, ఒక నక్క ఎగిరినా అది పడిపోతుందని చెప్తున్నాడే. అది 100 నక్కలు వచ్చినా 1000 నక్కలు వచ్చినా పడిపోకుండా ఉన్నాడు. ఏం చేయాలి? మనలను మనమే కట్టుకున్నాం. ఇప్పుడు రండి యూదాపత్రిక రండి ఒకసారి. యూదాపత్రిక ఇందాక చదివామే అక్కడ. ఎట్లా కట్టుకోవాలట చదువుతాం. 20వ వచనం, ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద. ఏది విశ్వసిస్తున్నారు? మనం విశ్వసించేది ఏమిటి? మన ప్రభువైన యేసుక్రీస్తు కదా. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన రక్షణ మీద మిమ్మల్ని మీరు కట్టుకోవాలి. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు. రెండవది, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. మోకరించి ప్రార్థన చేయడం సరే, మనం అందరం చేస్తాం, కానీ ఎట్లా చేయాలంటే ప్రార్థన పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. ఆత్మతో నీ హృదయంలో ఏమున్నదో, దేని గురించి నీ ఆత్మ మూలుగుచున్నదో ఆ మూలుగు దేవునికి ఇవ్వబడినట్లుగా మీరు పరిశుద్ధాత్మలో ప్రార్థన. మొదటిది మిమ్మల్ని మీరు కట్టుకోనాలి. రెండవది పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసి. మూడవది నిత్య జీవార్థమైన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుకున్నాను. వచ్చి హేళన చేస్తా ఉన్నాడు. వాడు చూడు ఎట్లా మాట్లాడుతున్నాడు, అది ఊడిపోతుంది అంటున్నాడు. నిన్నటి దినాన బ్రదర్తో మాట్లాడుతుంటే అంత బరువు ఉంది కదా, ఆ బరువు ఆ చిన్న 2 ఇక్కడ మేకుల పైన నిలిచి ఉంటుందా? ఏమన్నా జంగ్ పట్టి తర్వాత ఏమైనా ఊసిపోతుందా? అట్లా అంటుంది. అట్లా ఆ జంగ్ పట్టి ఊసిపోతుందేమో అని అనుమానం వచ్చింది కదా. మనం ఏమన్నా పడిపోము అనే దృఢ నిశ్చయత కలిగిన వారిపై ఇదేం చేయాలంట? నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుకున్నాను. వాళ్ళు ఏమని అనని, వాళ్ళు దూషించని, వాళ్ళు హేళన చేయని, అవమానపరచని, నువ్వు కట్టినది పడిపోతుంది ఎందుకు పనికిరాదు అని చెప్పని. కానీ మనం ఏం చేయాలా? మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నిత్య జీవార్థమైన రక్షణ కొరకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుకురాలి. నాలుగవది ఏంటంటే చూడండి, నాలుగవది దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకోండి. అర్థం చేసుకుంటారా? కాచుకుని ఉండాలి జాగ్రత్తగా. దేన్ని కాచుకోవాలి? మందిరం నేను పొద్దున్న వచ్చి చూసేవారికి నన్ను 9:30కి రమ్మన్నారు. 9:30కి వచ్చాను. వచ్చేసరికి ఇక్కడ చూస్తే తలుపులేసి ఉన్నాయి, తాళం వేసి ఉంది గట్టిగా కదా. కానీ ఆ తాళం వేసుకుంటే లోపలికి ఎవరు రాకపోవచ్చేమో, కానీ శత్రువుగా తాళాలు పంచేయం కదా. ఇట్లా జల్లకించి వచ్చేస్తాడు, లోపలికి వస్తాడు రాలా. ఏం చేయాలా? మనం కాచుకుని ఉండాలి. మనలను మనమే కట్టుకోవాలి. ఎవరైనా ఒకవేళ మనలను లాగి పడవేయాలని కోరినా కూడా
మనం పడకుండా ఉండాలంటే మనం కట్టుకోవాలి. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరే కట్టుకోవాలి. మొదటిది. రెండోది పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. మూడోది ఆయన కనికొరకు, యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు నాలుగవది దేవుని ప్రేమలో నిలిచినట్లు ఏం చేయాలా? కాచుకోవాలి. జాగ్రత్తగా కాపాడు. ఎవరిని మింగుదురా అని గర్జించు సింహం వలె అతను ఎదురు చూస్తున్నాడు. మనం దొరికిపోతామేమో, బలహీనమైన స్వభావం కలిగి బలహీనమైన తలంపులతో ఎప్పుడైనా దొరికిపోతాం, వచ్చి వెనక నుంచి పట్టేస్తాడు, ఈడ్చుకొని పోతాడు. మనం మంచివారమే కదా, మన విశ్వాసం మంచిదే, మన ప్రార్థన, మన సహవాసం, మన సమర్పణ అన్ని మంచివే. మన ప్రభువు మనల్ని ప్రేమిస్తున్నాడు, మన అందరినీ ప్రేమిస్తున్నాడు. ఈ గుంపుని ప్రేమించి ఈ గుంపుని ఆయన ప్రేమించి అలా లేదు, అందరినీ సమానంగా ప్రేమిస్తారు. ఆల్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. అందరూ సమానంగా ప్రాముఖ్యమైన వారు, అందరూ సమానంగా ప్రశస్తమైన వారు, అందరూ సమానంగా విలువైన వారు. మన భక్తి గారు చెప్తారు ఎప్పుడు, అందరూ ఆల్ ఆర్ ఈక్వల్లీ వాల్యూ, ఆల్ ఆర్ ఈక్వల్లీ ప్రెషియస్, ఆల్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. అందరూ సమానంగా ప్రశస్తమైన వారు. ఆ ప్రశస్తతను మనం కొనసాగించాలంటే మనం విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మనల్ని మనం కట్టుకున్నాలి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. ఆయన కనికరం కొనుక్కు కనిపెట్టుకున్నాలి. మళ్ళా మనం కాచుకుని జాగ్రత్తగా ఉండాలి. ఆ విధంగా చీటు కొరకు ప్రభు మనకు సాయం చేయను గాక. చూడండి, మనం కట్టబడాలంటే మనం కట్టుకోవాలంటే ఏం చేయాలి చూద్దాం రండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, త్వరగా కొలస్సీయులకు రాసిన పత్రిక. మనం కట్టుకోవాలంటే, మనం కట్టబడాలంటే, విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మనం కట్టబడాలంటే ఏం చేయాలి? రండి చదువుతాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వల్లే కట్టబడుచు మీరు నేర్చుకునే ప్రకారము విశ్వాసముందు స్థిరపరచు, కృతజ్ఞతాస్తులు చెల్లించవద్దు, విస్తరించు, ఆయన నుండి నడుచుకోండి. ఎట్లా కట్టబడాలి? ఇక్కడ రాస్తారు చూడండి. ఆయన యందు వేరు పారిన వారు కదా. పైనుంచి కట్టడం ఇట్లా పైనుంచి కట్టుకుంటూ పోతే కాదు, భూమిలో కూడా అంత బలమైన కట్టడం ఉండాలి కదా. మీ పునాది స్థిరంగా ఉండాలి. దేని మీద ఉండాలి? దేని మీద స్థిరం ఉండాలంట? ఇంటి వల్ల కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారం విశ్వాసమందు స్థిరపరచబడాలి. అర్థమవుతుంది? ఇప్పుడు చెట్లు పైన వేప చెట్టు ఉంది అనుకుందాం. వేప చెట్టు పైనకి ఎంత ఉంటుందో భూమి లోపల కూడా అంతనే ఉంటుంది కదా. భూమి లోపల అంతనే ఉంటుంది. అది అంత లోపలికి విస్తరించి ఉంది కాబట్టి దాన్ని ఎవరు కూడా ఇట్లా తోసి పడేస్తామా? దాన్ని చింత చెట్టు, వేప చెట్టు ఇట్లా తోయగలుగుతామా? మునగ చెట్లు లాంటివి అయితే తోయగలుగుతాం, ఇట్లా తోసి పడేయగలుగుతాం. కానీ చింత చెట్టు, వేప చెట్టు అవన్నీ కూడా పైన ఎంత విస్తరించి ఉంటే భూమి లోపలికి అంతలో విస్తరించి. మనము కూడా ఒక నక్క ఎగిరి దాన్ని పడగొట్టేస్తుంది అని చెప్పేవారి హేళన మాటలకు పడకుండా ఉండాలంటే ఏం చేయాలా? మనం కట్టుకోవాలి. ఏ విధంగా కట్టుకోవాలి? ఇక్కడ రాస్తారు చూడండి. ఏది కట్టుకోవాలి? మీరు ఆయన యందు వేరు పారిన వారే కదా. ఆయన యందు వేరు పారిన వారే మీరు నేర్చుకున్న ప్రకారంగా విశ్వాసమందు స్థిరపరచబడాలి. మీ విశ్వాసం స్థిరంగా ఉన్నట్లయితే, మన విశ్వాసము, మన ప్రార్థన, మన ఆరాధన, మన భక్తి ఇవన్నీ స్థిరంగా ఉన్నట్లయితే ఎవడు వచ్చి ఏం చెప్పినా మనము పడదోయబడలేము, మనము పడిపోలేము కదా. అందుకొరకు చెప్పాడు, మీరు విశ్వసించిన దాని మీద పరిశుద్ధమైన దాన్ని కట్టబడదు. తర్వాత రెండవది, ఇంటి వల్లే కట్టబడచ్చు అంటాడు. ఇంటి వల్లే మనం ఎట్లా చూడు, ఇల్లు ఎంత పక్కా ప్రణాళిక ఉంటుంది కదా. ఆ కిచెన్ అక్కడ ఉండాలి, బెడ్రూమ్కి ఉండాలి, హాల్కి ఉండాలి, 2వ బెడ్రూమ్కి ఉండాలి కదా. దానిపైన పిల్లర్లు ఉండాలి, బీమ్ ఉండాలి, చెత్త ఉండాలి, ఎన్ని ప్లాన్లు వేస్తాము కదా. అటువంటి అన్ని ఇంటి వల్లే కట్టబడచ్చు. మనము ప్రార్థనలు ఇలా ఉండాలి, ఆరాధనలు ఇలా ఉండాలి, సంఘ ప్రార్థనలు ఇలా ఉండాలి కదా. దేవుని సువార్తలు అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా కట్టబడచ్చు. ఆయన ఎందుకు వేరు పారిన వారై ఇంటి వల్ల కట్టబడచ్చు. కృతజ్ఞతాస్తుతులందు ఇంటి వల్ల కట్టబడచ్చు. మీరు నేర్చుకున్న ప్రకారం విశ్వాసం ఉంది. మూడోది విశ్వాసం ఉంది స్థిరపరచుకుంటారు. మన విశ్వాసము ఎప్పుడు కూడా అచంచలమైన విశ్వాసం కదా. ఎటువంటి చంచలం కొనుక్కోకుండా, ఎవరైనా ఏదైనా చెప్తే కొంతమంది నమ్మేస్తారు. కాదు, అయ్యా నీ గురించి అతను అట్లే ఏమన్నాడు తెలుసా అన్నా అనుకో. అరే అక్క ఏమన్నది తెలుసా, నీ గురించి ఎట్లా మాట్లాడుతుంది తెలుసా అన్నా అనుకో. అవునా అక్క ఏమన్నది, ఏమన్నదో మనకు తెలియదు, కానీ ఈమె చెప్పేదంతా నమ్మకం. అచంచలమైన విశ్వాసం. మనము మన విశ్వాసం, మన భక్తులు ఎప్పుడు కూడా మనము
ఊగిసలాడకుండా. ఎప్పుడైతే ఒకవేళ ఊగిసలాడుతూ ఉంటాం చూడండి, ఏదైనా ఊగుతుంది అనుకో, అదేమైతుంది ఏదో ఒక రోజు పడిపోతుంది. అవునా కదా, చెప్పండి కదా. లూజ్గా ఉన్నది ఊగిసలాడుతుంది, అది ఏ రోజు ఏంటంటే అంటే పగిలిపోతాం. మనం మన విశ్వాసమందు స్థిరపరచాలి. తర్వాత చివరిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేందుకు విస్తరి ప్లెంటీ ఆఫ్ థ్యాంక్స్. ప్రతి విషయం ముందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. ఇందాక చెప్పుకున్నాం కదా, ఒక చిన్న పెన్ను, ఒక గ్లాసు వాటర్ ఇస్తే దానికి స్వర్ణ గ్లాసు వాటర్ ఇచ్చింది, థ్యాంక్ యూ చెప్పానా? చెప్పలేదండి. సరే, ఓకే. ప్రతి విషయం ముందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం విస్తరించాలి. అయ్యా ప్రభువా, మాకు మందిరం ఇచ్చా, సంఘం ఇచ్చా, సహవాసం ఇచ్చా, రక్షణ ఇచ్చా, ప్రభానికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రతి చిన్న విషయంలో కదా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం విస్తరించాలి. తర్వాత చివరిది, ఆయన యందుండి కదా. అర్థమైందా? అది ఏ విధంగా మనం కట్టబడాలి, మిమ్మల్ని మీరు కట్టుకొని చేరారు కదా. మొదటిది, ఇప్పటికి ఎన్ని సంఘాలు చూసాం? ఒక్కటే చూసాం. ఏంటది? కట్టబడట కదా, కట్టబడట. ఎట్లా కట్టబడ. సరే, అయితే తర్వాత చూద్దాం, రెండోది చూద్దాం రండి కదా. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 7, 8, 9 వచనాలు చదవండి ఎవరన్నా. నెహెమ్యా గ్రంథం అయిపోయింది, టైం అయిపోయింది. ఒక 5 నిమిషాలు ముగించేస్తాం. 5 నిమిషాలు మాత్రం. చదవండి ఎవరన్నా. 4వ అధ్యాయం 7, 8, 9 వచనాలు. నేనే చదవనా? సన్బల్లటును, టోబియాయును, అరేబీయులను, అమ్మోనీయులను, అజ్డోదీయులను యెరూషలేము గోడలు కట్టబడినయు అందరూ కట్టుకట్టి మనల్ని కలతపరచగా ఏం చేయాలా? వాళ్ళందరూ కట్టుకట్టి నువ్వు అంటే ఇట్లా ఏదో ఒకటి మనం డిస్టర్బ్ చేయాలని కట్టుకట్టి వచ్చినారనుకో, ఏం చేయాలా? కలతపరచినట్టు ప్రయత్నం చేస్తే కలవరపడకూడదు, భయపడకూడదు, నిబ్బరంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. అవును, సంఘ సహవాసంలో ఇటువంటి శోధనలు సహజంగా వస్తాయి కాబట్టి నేను నా విశ్వాసం నుండి తొలగిపోను. నా దేవుడు నాకు చూపించినటువంటి ఆ దర్శనములకు అవిధేయుడును కాను అని మనం కలవరపడకుండా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. ఇక్కడ ఆ ముందుకు వెళ్ళినట్టు చూస్తారు వాళ్ళందరూ. చూడండి, చెత్త చాలా విస్తారంగా ఉంది. ముందు చూస్తే ఇక్కడ ఉంటుంది కదా, మా దేవుడు ప్రార్థన చేసి రాత్రి బళ్ళు కావాలి. చూడండి, వారందరూ వచ్చి కలవరపరుస్తానికి ప్రయత్నం చేస్తే ఏం చేస్తారంట? రాత్రింబవళ్ళు కావాలి. ఈయన భౌతికమైన ఈ కట్టడం గురించి కాదు చెప్పేది. దేని గురించి? సంఘం అనే కట్టడం గురించి. సంఘం అనే కట్టడం, ఈ ఎల్షద్దాయి సంఘం అనే కట్టడం కలవరపరచాలని, దీన్ని కలవరం గురి చేయాలని, కలవరాన్ని శోధించాలని, లేకపోతే ఏదైనా ఒక మాట చేత, హేళన చేత, మీరు ఒక నక్క దాని మీదకి ఎగిరినట్టుగా పడిపోతుందని హేళన చేసే వారి కొరకు మనం ఏం చేయాలా? మనం చాలా జాగ్రత్తగా కట్టబడాలి. మనం కట్టుకున్నాలి. మొదటిది. రెండవది, కలవరపరిచే వారి నుండి జాగ్రత్తగా ఉండి మనము కావలించుకున్నాం. కావాలంటే చూడండి, ఒక ఎలా ఉంటుందంటే, మన చుట్టూ ఒక సర్కిల్ వేసుకున్నాం అనుకోండి. ఇవి మన ఏదైనా ఇది ఒక స్వీట్ అనుకుందాం, డబుల్ కమిట్ ఏమంటారు దాన్ని, స్వీట్ కాజా అనుకుందాం. కాజా తెలుసు కదా మీకు అందరికి. ఇది కాజా ఇక్కడ పెట్టినాం. అట్లా పెట్టినంటే ఒక 10 నిమిషాలు, ఒక అర్ధగంట పైన ఏమవుతుంది? చీమలు వస్తాయి కదా. దాని చుట్టూ అది చీమల మందు వేసినాం అనుకో, అప్పుడు పోతాయా దాని దగ్గరికి? ప్రయత్నం చేస్తే ఇటుదాకా వస్తాయి. కానీ అదేదో ఉంటుంది కదా, ఒకటి చాక్లెట్, మనం ఏదో ఒకటి రాస్తాం కదా, చాక్ పీస్ లాంటిది ఏదో రాస్తే అప్పుడు దాన్ని పోదు కదా. మన చుట్టూ కూడా పరిశుద్ధాత్మ చేత ఆత్మైక్యమును బంధకమును పెట్టుకున్నాను. మరలా చెప్తాను చూడండి, కాజాని ఇలానే పెట్టేస్తే దీని మీదకి చీమలెక్కుతాయి కదా. మనల్ని మనం ఇలానే ఉన్నట్లయితే మన దగ్గర శత్రువు వస్తాడు, ఈ పక్క నుంచి ఎవరో ఒకరు వస్తారు, ఇలా వచ్చి ఆడొచ్చి మన మీద పడతాడు, ఈ వచ్చి మన మీద పడతాడు, ఇట్లా మాట్లాడతాడు, హేళన చేస్తాడు, అవమానం చేస్తాడు. కానీ మనం దీన్ని ఇలా వచ్చేయకూడదు. దీన్ని ఏం చేయాలంటే దీని చుట్టూ పరిశుద్ధ ఆత్మను బంధకమును దాని చుట్టూ వేయాలి. ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ప్రభువా, ఇదిగో గర్జించు సింహం వలె వాడు పొంచుతాడు, ప్లీజ్ గివ్ మీ ఎ సరౌండింగ్.
పరిశుద్ధ ఆత్మైక్యమును బంధకము చేత దీన్ని కాపాడుకోవాలి. అప్పుడు ఆ చీమలు కానీ, దోమలు, బొద్దింకలు లాంటివి రాకుండా, శత్రువు శోధనలు రాకుండా ఇది కాపాడబడుతుంది. మనం కూడా మనల్ని మనం కలవరపరచు వారి చేతులకు వెళ్లకుండా మనల్ని మనము గీపించుకొని కాపు కాచుకున్నాం కదా. రెండవది. మూడోది చూస్తామండి. మూడవది 4వ అధ్యాయం 19వ వచనం. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 19వ వచనం. పని మిక్కిలి గొప్పది, మనం గోడ మీద ఒకరికొకరు చాలా ఎడముగా ఉన్నాం. చాలు 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 జాగ్రత్త గమనించండి. మీరు మధ్యలో మిస్ అయినారనుకోండి, సరిగా అర్థం కాదు. 3వ పాయింట్. మొదటిది ఏమిటి? మనం కట్టబడాలి కదా. ఒక నక్క దాని మీదకి వెళ్తే కింద పడిపోతామని చెప్పి హేళ చేసేవారు కాదు. వాళ్ళ హేళ మాటకు మనం మనసు ఇవ్వకుండా, చెవులు ఇవ్వకుండా మనల్ని మనమే జాగ్రత్త కట్టుకోవాలి. అదే కదా పాయింట్. రెండో పాయింట్ ఏమిటి? ఎవరైతే కలవరపరిచేవారు వస్తారో వాళ్ళకి మనల్ని మనం కలవరపరచకుండా ఇవ్వకూడదు. మన చుట్టూ ఏం చేయాలా? ఒక కాపుదలు పెట్టుకోవాలి, ఒక ఆత్మైక్యమైన బంధకమని పెట్టుకోవాలి. మూడవది ఇక్కడ చదివాం కదా, పని మిక్కిలి గొప్పది. మూడవది చూడండి, మనము గోడ మీద ఒకరికొకరు చాలా ఎడముగా ఉన్నాం. జాగ్రత్త గమనించండి. వినండి మీరు అటు కింద చూస్తుందంటే మీకు అర్థం కాదు, మిస్ అయిపోతారు. 3వ పాయింట్ ఏంటంటే, మనము ఒకరికొకరము చాలా ఎడముగా ఉన్నాం. ఇప్పుడు నాకు ఏదైనా కష్టపడి పడిపోబోతున్నాను, నా పక్కన ఎవరైనా నిల్చున్నారు అనుకో, నేనేం చేస్తాను? పక్కన పట్టుకుంటాను. ఆయన చేయి నాకు ఇస్తాడు, నా చేయి ఆయనకి ఇస్తాడు. ఇప్పుడు నేను పడిపోకుండా పట్టుకుంటాను. ఆయన అంత దూరం ఉన్నాడు అనుకో, ఏం చేస్తా? అన్నా నువ్వు పడిపోతున్నావు అంటాడు తప్ప పట్టుకుంటాడా కదా. ప్రియమైన సహోదరుడా, మనం పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి మన మధ్య ఆ ఎడమును ఏం చేయాలా? మన మధ్య చాలా ఎడము ఉందట. మనము గోడ మీద ఒకరికొకరు చాలా ఎడముగా ఉన్నాం. ఆయన అక్కడున్నాడు, ఈయన ఇక్కడున్నాడు, ఆయన అక్కడున్నాడు. ఒకరొకరు కలుసుకోరు, ఒకరొకరు ప్రార్థన చేయరు, ఒకరు విష్ చేయరు. అన్న ప్రజలు అక్క ఏమైంది అక్క, నువ్వు పోయిన వారం రాలే, జ్వరం వచ్చిందా అని అడిగి చూడండి. వచ్చే సంవత్సరం మొత్తం అక్క నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడుతుంది. అవునా కదా కదా. ఇందులో చాలా మంది చూడండి, 1-2 సార్లు నేను చూసిన వాళ్ళు చాలా మంది నన్ను గుర్తుపడతారు. అన్న ప్రజలన్నా బాగున్నారా అంటారు. అవునా? ఎందుకు? మనం మన మధ్యలో ఎడమను తగ్గించుకుంటే మన మధ్య ఆ స్నేహ సంబంధం, మన మధ్య ఆ సహోదర ప్రేమ అర్థం చేసుకుంటున్నారా? చూడండి, మన మధ్య ఎడమ చాలా ఎక్కువగా ఉంది. చూడండి, పని మిక్కిలి గొప్పది, మనము గోడ మీద ఒకరికొకరు చాలా ఎడమగా ఉన్నాం. చాలా ఎడమ. అందరూ కలిసి పని చేసేది. నీవు ఆలోచించేది ఈ మందిరం కొరకే, నువ్వు ఆలోచించేది ఈ సంఘం కొరకే, నువ్వు కూడా ఎలసద్దాయి కొరకే, నీవు కూడా ఎలసద్దాయి కొరకే, అందరూ ఎలసద్దాయి కొరకే. అందరం కలిసి ఇక్కడ గురించి మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నాం. కానీ మన మధ్య ఎందుకు ఇంత ఎడమ? ఆయన కూడా నీ గురించి ఆలోచిస్తున్నాడు, నువ్వు కూడా ఆయన గురించి ఆలోచిస్తున్నావు. కానీ ఇద్దరం మధ్య ఎడమ ఎందుకు? ఆ ఎడముండడం వలన మీరు బలహీనమైపోతారు. పడిపోయే అవకాశం ఎక్కువ కదా. చిన్న దారిలో వచ్చి చిన్న ముళ్ళులు కానీ, లేకపోతే గుప్పులు కానీ, రాళ్ళు కానీ తగిలి కింద పడిపోయే అవకాశం. కాబట్టి ఏం చేయాలట? తర్వాత చదవండి 20వ వచనం. గనుక ఏ స్థలంలో మీకు బాకానాదము వినబడినో అక్కడికి మా దగ్గరికి రండి. చాలు అర్థమవుతుందా? ఎక్కడైతే మనం దూరంగా ఎడమగా ఉన్నామో అక్కడ మీకు బాకానాదం వినబడినప్పుడు, బాకానాదం అంటే ఏంటి? వాక్యం వినబడినప్పుడు మీరు దగ్గరికి రండి. అర్థం చేసుకుంటున్నారా? సోదరుడా, సోదరి, మీరు వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోయినట్లయితే వాక్యం మీ జీవితాన్ని మార్చలేదు. మనం దేవునితో మనల్ని సరి చేసుకోకపోయినట్లయితే దేవుని పిల్లల మైండ్ కూడా దేవునికి దూరస్థలం అయిపోతాం. దేవుని రక్తం చేత కడుగుబడిన వారి మైండ్ కూడా మనం శత్రువులుగా ఎంచబడతాం. మనం దేవుని నామం మహిమ కొరకు ఆయన మనల్ని రక్షించుకుంటే, ఆయన తన ప్రాణం ఇచ్చి తన రక్తం కార్చి నిన్ను నన్ను రక్షించుకుంటే, ఒక చిన్న తప్పు ఆలోచన వలన, ఈ చిన్న తలంపు వలన, చిన్న ఆలోచన వలన దేవునికి దూరం అయిపోతున్నాం, ఎడమైపోతున్నాం. ఒకరినొకరు దూరం పడిపోయి నీ గురించి వ్యతిరేకంగా, నేను నా గురించి వ్యతిరేకంగా ఆలోచించడం మొదలుపెట్టా. అర్థం చేసుకుంటున్నారా? మన మధ్య చాలా ఎడముంది. మీకు బాకానాదము వినబడినప్పుడు, పరిశుద్ధాత్మ మీతో మాట్లాడినప్పుడు మీరు మా దగ్గరికి రండి. మనం కలిసి పని చేద్దాం. పని మిక్కిలి గొప్పది,
గొప్ప పని దేవుడు మీకు అప్పగించాడు, గొప్ప బాధ్యత దేవుడు మీకు అప్పగించాడు. ప్రార్థన చేయవారు మీరు ఎంతో భారంతో ప్రార్థన చేయాలి. ఆరాధించేవారు దేవుని నామానికి మహిమ కలిగినట్లు ఆరాధించాలి. పని చేయించేవారు ఎంతో బాధ్యతతో పని చేయించాలి. ప్రియమైన సోదరుడా సోదరి, పని మిక్కిలి గొప్పది. మన మధ్య ఎడము చాలా బాకానాదం వినపడినప్పుడు మనము దగ్గరికి వెళ్ళాలి. నాకు బాకానాదం వినపడితే, నాకు దేవుని వాక్యం వినపడితే నేను నీ దగ్గరికి రావాలి. నీకు బాకానాదం వినపడితే నువ్వు నా దగ్గరికి రావాలి. మనం కలుసుకుందాం, చేయి చేపట్టుకుందాం, పని చేద్దాం. పని మిక్కిలి గొప్పది. ప్రియమైన సోదరుడా సోదరి, ఆ పని మిక్కిలి గొప్పదైన పని జరిగించాలంటే మనిద్దరం కలిస్తేనే, మనిద్దరం కలిసి నడిస్తేనే, మనం చేయి పట్టుకుంటేనే కదా. నేను ఒక్కడిని ఇదంతా చేయగలుగుతానా? నువ్వు నాతో ఉంటేనే, మనందరం కలిస్తేనే కదా. సాయంత్రం నాకు దాదాపు ఒక 300 మంది వస్తారు పిల్లలు. వాళ్ళందరికీ భోజనం పెట్టాలంటే ఒక్కరెవరైనా చేయగలుగుతారా? ఇప్పుడు బయట కనీసం 10 మంది తనలాడుతున్నారు బయట. వాళ్ళందరూ కలిస్తే కదా పిల్లలకి భోజనం రాదు కదా. ఈ సంఘము ఇంత గొప్ప సహవాసం నిలబడాలంటే ఎల్షద్దై ప్రార్థనా మందిరం దేవుని ప్రత్యక్షత కొరకు సిద్ధపరిచే సందర్భంగా ఉండాలంటే మనము మన మధ్య ఉన్నటువంటి ఎడమను తగ్గించుకో. మన మధ్య ఎడము చాలా ఎక్కువ. బాకానాదం నీకు వినపడుతుందా? సహోదరి సహోదరుడా, మీకు బాకానాదం వినపడుతుందా? మీరు వెంటనే దగ్గరికి రండి. ఆ హెచ్చరిక నాదము సునాదం మీకు వినపడినప్పుడు మీరు దగ్గరికి రండి. దేవుడు మీకు తన ఆత్మ ద్వారా తెలియజేస్తాడు. సహోదరి సహోదరుడా, నీ మధ్య ఎడమెక్కువ అవుతుంది, నువ్వు జాగ్రత్తగా ఉండు, దగ్గరికి రాచి. మీరు నిర్లక్ష్యం చేయొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. ఎందుకంటే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, నిన్ను కూడా ఏర్పరచుకున్నాడు, దేవుడు నన్ను కూడా ఏర్పరచుకున్నాడు. నేను ఎంత దేవునికి ప్రాముఖ్యం వాడినా మీరు కూడా దేవునికి అంతే ప్రాముఖ్యం. అందరూ దేవుడు కావాలి, అందరూ దేవుడు కావాలి. కాబట్టి ప్రియమైన సోదరుడా సోదరి, మనం చూసినా ఎన్ని చూసినప్పటికీ ఏమిటది? మొదటిది కట్టబడాలి, రెండోది కలవరపరిచే వారి నుండి మనం కాపాడుకోవాలి, మూడవది పని మిక్కిలిగా ఎక్కువగా గొప్పది కనుక మన ఎడమ ఎక్కువగా ఉంది, ఎడమను తగ్గించుకోవాలి. 4 చూద్దామండి. 4 3 4 చూద్దామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, చెప్పండి, ఏదో చెప్తున్నారు. సరే సరే, చివరిగా ఇంకొక చిన్న మాట, అయిపోయింది, టైం అయిపోయింది. చివరిగా ఒకే ఒక మాట చూసుకొని ఎఫెసీయులకు రాసిన పత్రిక, దానికన్నా ముందుగా నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనం. అందరూ కలిసి చదువుతామండి. 4వ అధ్యాయం నెహెమ్యా 4:18. మరియు కట్టువారిలో ఒక్కొక్కడు తన కత్తిని నడుమునకు బిగించుకొని గోడ కట్టుచూ వచ్చాడు. బాకా ఊదివాడు నాకు తెలిచాను. గమనించండి. మరియు కట్టువారిలో చూడండి, కట్టే ఒక మేస్త్రి ఉన్నాడు అనుకోండి. ఆ మేస్త్రి కడుతున్నాడు, ఇలా ఒక ఇటుక పెడుతున్నాడు, ఇటుక మీద ఇంకొక ఇటుక, ఇటుక మీద ఇంకొక ఇటుక, మధ్య సిమెంట్ పెట్టి కడుతున్నాడు. కానీ కట్టువాడు కట్టేటప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నడువుకి కత్తి కట్టుకున్నాడు. ఎందుకు? శత్రువు వస్తాడేమో, శత్రువు నేను రెడీగా ఉన్నాను. ఒకవేళ శత్రువు రాకపోతే గోడ కట్టబడుతుంది, శత్రువు వస్తే ఇది ఆపి కత్తి తీసుకెళ్ళి వానితో యుద్ధం. అర్థం చేసుకుంటున్నారా? దేవుడు నిన్ను ఒక సైనికుడిగా తయారు చేస్తా ఉన్నాడు. దేవుడు నిన్ను శత్రువు నీ దగ్గరికి వస్తుంటే శత్రువు మీద యుద్ధం చేయి, నీ తోటి సహోదరుని మీద కాదు. ఆ సహోదరుడు కూడా అదే మందిరం కడుతున్నాడు, అదే ఎల్షద్దైని కడుతున్నాడు, అదే సంఘాన్ని కడుతున్నాడు. ఆ సహోదరుడు కట్టడము దేవునికి మహిమకరంగా ఉండాలి. నువ్వు కట్టే కట్టడం కూడా దేవునికి మహిమకరంగా ఉండాలి. అర్థం చేసుకుంటున్నారా? నీవు చేసే పని దేవునికి ప్రాముఖ్యమైనది, ఆ సహోదరి చేసే పని కూడా దేవునికి ప్రాముఖ్యమైనది. అక్కడ 2 అక్క చెల్లెలు ఉన్నారు. అయ్యో, నీ ఇంత కష్టపడుతుంటే నా చెల్లికి చెప్పవా? ఆమె కూర్చుని ఉంది, మంచిగా ఎంజాయ్ చేస్తుంది, నీకు చింత లేదా అంటుంది కదా. చింత లేదా? నిజంగా చింత ఉన్నట్లయితే ముందు పని స్టార్ట్ చేయాల్సింది. యేసుప్రభు వచ్చినాక 10 గంటలకు వచ్చిన తర్వాత ప్రారంభమైతే పాటలు పాడుతుంటే కూర్చొని అప్పుడు ఉల్లిగడ్డలకు అది కరెక్టా? 8 గంటలకే వచ్చి ఉల్లిగడ్డలు కట్ చేసి మంచిగా కూర వండేసి అప్పుడు వచ్చి ఇక్కడ కూర్చొని వాక్యం ఉంటాం కరెక్టా? కదా. కాబట్టి ప్రియమైన సోదరుడా సోదరి, వాక్యం ఏం చెప్తుందంటే మనము కట్టుటలో మన వంతు కృషి చేయాలి. యుద్ధం చేసినప్పుడు కూడా మనం కృషి చేయాలి. అందుకొరకే
కట్టేటప్పుడు కట్టువాడు చూడండి అక్కడ ఏమన్నా ఉందంటే కత్తిని నా నడుముకు బిగించుకొని గోడ కట్టి వచ్చాడు. గోడ కడుతున్నాడు ఇట్లా సిమెంట్ తీసుకొచ్చి ఇట్లా కొడుతున్నాడు, సిమెంట్ తీసుకొచ్చి ఇటుకలు పెట్టి పెడుతున్నాడు. ఈ కత్తికి వేలాడుతుంది, కత్తికి వేలాడు. ఒకవేళ అక్కడైనా శత్రువు వస్తున్నాడు కనబడిందా, ఇది పక్కన పెట్టి సిమెంట్ పక్కన పెట్టు, ఇటుక పక్కన పెట్టు, కత్తి తీసుకొచ్చి యుద్ధం చే. వాక్యమును ఖడ్గము. చూడండి ఇప్పుడు ఎఫెసీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం చదవండి. 13 నుంచి 16 వరకు 17 వరకు అందరూ కలిసి చదువుతాం. 13 వచనం నుండి, అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకుని నీతిను మైమరు తొడుకుని పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సును జోడు తొడుకుని నిలువబడి ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకుని దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుతారు. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకుని. అర్థం చేసుకుంటున్నారా? ఇక ఈ వాక్యం గురించి మనం ఇంకా వేరే ఎక్స్ప్లెయిన్ చేసే అవసరం లేదు. మీరు సిద్ధంగా ఉండండి, ధరించుకునండి, డాలు పట్టుకునండి, కత్తి పట్టుకునండి కదా. మన ప్రభుత్వంలో రాలే, ప్రభు కొరకు మనం సిద్ధపడాలి కదా. ఇవన్నీ ఇలా ఉన్నాయి కదా. మీకు ఒక చిన్న సంగతి చెప్తే ముగించేస్తా, అయిపోయింది మెసేజ్ అయిపోయింది. వాక్యానికి వెళ్ళిపోదాం. ఒక చిన్న సంగతి, ఇంత ప్రార్థన, ఇంత విశ్వాసం, ఇంత ఆరాధన, ఇంత కష్టపడి ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి చేస్తున్నారు కదా. ఒకవేళ ఇంకొక అర్ధగంట తర్వాత, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత, ఇప్పుడు ఎంత టైం 1:30 అయింది, 2 o'clock దేవుడు తన రాకడ వచ్చేసింది, దిగి వచ్చినాడు అనుకోండి. సపోజ్ ఊహించండి ఏం జరుగుతుంది. ఇక్కడ ఉన్న 50-60 మందిలో 30 మంది మాత్రమే ఉంటారు, 30 మంది ఎత్తబడతారు. బయట వంట చేస్తారు చూడండి, ఆ వంట చేసిన వాళ్ళు సగం మంది ఎత్తబడతారు, సగం మంది అక్కడే ఉంటారు. అరే ఉప్పేసే సహోదరుడు ఏడి, కబ్గిరి పట్టుకొని తీపుతారు కదా, ఆయన ఎక్కడిపోయినా కింద పడే చెడిపోయినాడు అయినా కదా. ఇక్కడ స్వర్ణం ఇప్పటిదాకా ఎక్కడ ఉన్నాడు కదా, స్వర్ణం కనబడతలేదు, వెళ్ళిపోయింది దేవుని దగ్గరికి. అన్న దేవదాస్ ఇప్పటిదాకా ఎక్కడ ఉన్నారు కదా, ఎక్కడ పోయినాడు, వెళ్ళిపోయినాడు దేవుని దగ్గరికి బైబిల్ పట్టుకొని కదా. నేను ఇక్కడనే ఉంటాను. అంతలో మనం ఎగిరిపోతాం, మాయమైపోతాం, దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం కదా. విడిచిపెట్టబడిన వారి పరిస్థితి ఏంటి తెలుసా? భూకంపములు, రోగములు, వ్యాధులు, కలవరములు, ద్వేషములు, యుద్ధములు, ఆకాశం నుండి నక్షత్రాలు రాలిపడిపోతాయంట, భూమి నెరవిడుస్తుందంట, అందులో పడిపోతా ఉంటా. భయంకరమైనటువంటి శ్రమదినాలు రాబోతున్నాయి. ఒక్క క్షణంలోనే మనం ప్రభు దగ్గరికి వెళ్ళిపోయే ఆ దినం కొరకు ఎదురు చూసి మనం ఎందుకు ఇంత ఒకరి మీద ఒకరు ద్వేషములు. అక్క కట్టుకున్న చీర చూడు కదా, 10,000 రూపాయలు చీర అంట, అవసరమా కదా. అట్లా ఆలోచనలు వస్తాయి రావా? వస్తాయి. చూడు చేసేది అంతా చిన్న పని ఏదో చేస్తారు, స్కూల్లో చిన్న పని చేస్తారు, చూడు ఎంత బంగారం వేసుకుంటాం అనుకుంటాం లేదా? ఒక్క క్షణంలోనే మనం లేపబడిపోతాం, ఎత్తబడతాం. విడిచిపెట్టబడిపోయిన సంగతి భయంకరంగా ఉండబోతుంది. మనం మనసులో జాగ్రత్త తీసుకోవాలి. నేను ఎలా ఉన్నా, నా మాటలు ఎలా ఉన్నాయి, నా ప్రవర్తన ఎలా ఉంది, నా కన్నులు ఎలా ఉన్నాయి, నా చూపులు ఎలా ఉన్నాయి, నా ప్రవర్తన ఎలా ఉంది, నా జీవితం గురించి నేను జాగ్రత్త పడకపోయాడు. ఇతరుల గురించి వాళ్ళు ఎట్లా ఉంటే దేవుడు చూస్తాడు. వాళ్ళు మంచోళ్ళు అయితే తీసుకొని పోతాడు, లేకపోతే ఇక్కడనే ఉంటారు. విడిచిపెట్టబడిన వారి పరిస్థితి ఎట్లా ఉంటుంది తెలుసా? రోగములు, కరోనా వచ్చేసి చూసారు ఎట్లుందో కదా. అటువంటి రోగాలు ఎన్నో రావాలి, అవన్నీ భరించాలి. వాళ్ళ పాపానికి వాళ్ళే పోతారులే కదా. అటువంటి దృఢమైన సంకల్పం కలిగిన వారు భక్తి విశ్వాసములతో మన ప్రవచనం దేవుని కొరకు ప్రయత్నకరమైన ప్రియమైన పిల్లల వలె కదా. నామము పెట్టబడిన ప్రజలు అంటున్నాడు దేవుడు. దేవుని నామం పెట్టబడిన ప్రజలుగా నుండి నేను నీ గురించి చెడు మాటలలో చెప్పినట్లయితే నా వల్ల దేవునికి ఏం ప్రయోజనం? నీకు తెలుసు కదా, అయ్యో ఇంత 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 గంట నుంచి మొత్తుకుంటున్నాడు, ఈయన మాటలు ఎట్లా చేస్తున్నాడు ఏంది, ఈయన చూపులు ఎట్లున్నాయి చూడు, ఈయన మాటలు ఎట్లున్నాయి చూడు అనుకుంటారు లేదు? మీరు తెలుసు అందరికీ. కాబట్టి ప్రియమైన సహోదరు మనం పరీక్షించుకున్నాం. కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకోవాలను, అలా చేసి ఆ రొట్టెని తిరిగి ఆ పాత్రను త్రాగవలను. రెండు మోకరించండి, మనం ప్రార్థన చేసుకుంటాం.
ఒక్క క్షణం మౌనంగా ప్రార్థన చూద్దాం. దయచేసి అందరికీ చెప్తున్నాను, అందరూ కళ్ళు మూసుకురండి, అందరూ కూడా మోకరించండి, అందరూ కూడా ప్రార్థనలు. ఎవరు కళ్ళు తెరిచి చూడొద్దు. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. దయచేసి కళ్ళు మూసుకురండి. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. ఎవరు ఇటు వెళ్ళొద్దు. కొన్ని నిమిషాలు, ఒక 2-3 నిమిషాల్లో అయిపోతుంది, లేకపోతే ఒక 10 నిమిషాల్లో ఒకటి అయిపోతుంది. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. దయచేసి కళ్ళు మూసుకురండి. 10 నిమిషాల్లో ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. ఒక్క నిమిషం మౌనంగా ప్రార్థన చూద్దాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన స్వరం విని కూడా, ఆ బాకానాదం విని కూడా మనము మన మధ్య ఉన్నటువంటి ఎడమను దూరం చేసుకోకుండా, మన మధ్యలో ఉన్నటువంటి ఆ పాపపు తలపులను, పాపపు ఆలోచనలు దూరం చేసుకోకుండా ఇంకా లోకంలోనే కొనసాగుతున్నట్లయితే ప్రభు త్వరలో రాలేనాడు. సోదరుడా, సోదరి, ఏం జరగబోతుందో మనకు తెలియదు. సరిచేసుకుందాం, సరిదిద్దుకుందాం, ఒప్పుకుందాం, విడిచిపెడదాం. ఏ తీర్మానం చేసుకుని కూడా ఇక్కడి నుంచి దయచేసి వెళ్ళిపోవద్దు. ఏదైనా ప్రభు వాక్యం మనకు చూపించినట్లయితే ఒప్పుకొని విడిచిపెట్టవలసిందిగా చూపించినట్లయితే మనం ఒప్పుకుందా, విడిచిపెడతాం. ప్రభు మనకి సాయం చేస్తాడు. ఒక్క నిమిషం మౌనంగా ప్రార్థన గడుపుతాం. ఎవరు ఇటు చూడొద్దు, ప్రార్థన చేసుకుంటాం.